నమస్తే. సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోయింది. మొబైల్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇక సాంకేతిక విప్లవం అయితే కొనసాగుతుంది. ఇదే నేపథ్యంలో మరోవైపు సైబర్ నేరాలు పెరిగాయి. పిల్లలపై కూడా ఈ యొక్క బెదిరింపులు, లైంగిక బెదిరింపులు కూడా మొదలయ్యాయి. చాలా అశ్లీలమైన కంటెంట్ కూడా ఇటు సోషల్ మీడియాలో ఉంటుంది. ఇదే నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లలపై కూడా ఒక రకమైన ఆందోళన ఉన్నారు. మరి తల్లిదండ్రులు చేయాల్సిందేంటి, పిల్లలు చేయాల్సిందేంటి, అసలు ఎలాంటి కంటెంట్ పిల్లలపై ప్రభావం చూపుతుంది, వీటి నుండి బయటపడడం ఎలా అనే సందేహాలు మాత్రం చాలామంది తల్లిదండ్రులు వ్యక్తమవుతుంది. ఇదే నేపథ్యంలో ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు ఐటీ నిపుణులు నల్లమోది శ్రీధర్ గారు ఉన్నారు. తల్లిదండ్రులు, ఇప్పుడు పిల్లలు, ఈ మొబైల్, ఈ యొక్క 3 చట్టంలో మాత్రం ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. ఇదే నేపథ్యంలో ఈ కంటెంట్ కూడా పిల్లలపై ప్రభావం చూపుతుంది. ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఎట్లా దీని నుండి బయటపడే మార్గం ఏంటి? ముఖ్యంగా చాలామంది ఈరోజు స్మార్ట్ ఫోన్ పిల్లలకి ఇచ్చి వదిలేసే సందర్భంలో అందులో రకరకాల అబ్యూజివ్ కంటెంట్ కావచ్చు, పోర్నోగ్రఫిక్ కంటెంట్ కావచ్చు, చాలామంది పిల్లల్లో తెలుసో తెలియకో కన్జ్యూమ్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. వాస్తవంగా ఎలాంటి కంటెంట్ పిల్లలు చూస్తూ ఉన్నారు అన్న దాని పట్ల పేరెంట్స్కి ఎలాంటి నిఘా లేదు. వాళ్ళు రకరకాల పోర్నోగ్రఫిక్ సైట్లను చూస్తూ ఉన్నా కూడా దాని గురించి తెలుసుకునే అవకాశం లేదు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇంటెన్షనల్గా చేయకపోయినా కూడా ఈరోజు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ, యూట్యూబ్ షార్ట్స్ ఇలాంటి వాటిల్లో కూడా చాలామంది పిల్లలు వాళ్ళు వీడియోలు పెడుతూ ఉంటారు. ఏదో సరదాగా పెట్టారనుకుందాం, ఆ ప్రొఫైల్స్ను ఫాలో అయ్యే వాళ్ళు వీళ్ళకి పర్సనల్ మెసేజ్లు పెట్టేసేసి నువ్వు సెక్సీగా ఉన్నావు, అలా ఉన్నావు, ఇలా ఉన్నావు, నిన్ను కలవాలనుకుంటున్నాను, అది ఇది అని చెప్పేసి అనుకునేటప్పటికి యాక్చువల్గా చాలామంది పిల్లలు ఆ మాయలో పడిపోయేసి వీళ్ళు ఎవరో సంథింగ్ నా కోసం పడిచేస్తున్నారు అని చెప్పేసి నేను ఒక సెలబ్రిటీ హోదాలోనో లేదా గొప్పగా ఉన్నానని చెప్పేసి డైరెక్ట్గా ఫిజికల్గా కలవాలని ప్రయత్నించడం, అలా ఫిజికల్గా కలిసే ప్రయత్నంలో వచ్చేటప్పటికి వీలైనంతవరకు కొన్ని సందర్భాల్లో వాళ్ళని లైంగికంగా వేధించడం కావచ్చు, రేప్ చేయడం కావచ్చు, లేదా సామూహికమైన రేప్స్ ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో సోషల్ మీడియాలో చిన్న పిల్లలు ప్రవర్తించే విధానాన్ని, వాళ్ళు అప్లోడ్ చేసే కంటెంట్ని, వాళ్ళు బ్రౌజ్ చేసే వీడియోస్ని కానీ, వెబ్ పేజెస్ని కానీ పేరెంట్స్ మానిటర్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో గూగుల్ ఫ్యామిలీ లింక్ అని చెప్పేసి ఒక గూగుల్ అప్లికేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. అది పేరెంటల్ కేర్ అప్లికేషను. దాన్ని ప్రతి పేరెంట్ తమ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా పిల్లలు ఫోన్ మీద ఎంత సమయం అనేది కేటాయించగలుగుతారో రిస్ట్రిక్షన్ పెట్టుకోవచ్చు. అంటే రోజు మొత్తం మీద ఒక మార్నింగ్ 9 to 10 వరకు మాత్రమే చేయాలి అనుకుంటే కనుక ఆ టైం ఎలో చేసి మిగతా టైం అనేది పూర్తిగా బ్లాక్ చేసేలాగా కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే ఎలాంటి సైట్లు ఓపెన్ చేస్తున్నారో చూసుకోవచ్చు. ఇదొక ఎత్తు అయితే కనుక ముఖ్యంగా పోర్నోగ్రఫిక్ కంటెంట్తో పేరెంట్స్ కన్జ్యూమ్ చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే పేరెంట్స్ వాళ్ళ ఫోన్ పిల్లలకి ఇచ్చేటప్పుడు వీళ్ళు ఆల్రెడీ సంథింగ్ ఏదో ఫోన్ వెబ్సైట్లు చూశారు అనుకుందాం. నెక్స్ట్ పిల్లల చేతికి ఆ ఫోన్ వెళ్ళిన వెంటనే హిస్టరీ రూపంలో కానీ, కుకీస్ రూపంలో కానీ ఏదో ఒక సందర్భంలో అలాంటి యాడ్లు రావటము, వీళ్ళు ఇదేదో సరదాగా ఉందని చెప్పేసి దాన్ని క్లిక్ చేయటము, ఆ కంటెంట్ కన్జ్యూమ్ చేయటము జరుగుతూ ఉంటుంది. సో దాని వలన కూడా ప్రమాదం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఈరోజు క్లబ్ హౌస్ కావచ్చు, కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అపరిచితులు పరిచయం అయ్యేసి వాళ్ళు మాటలు కలిపేసి వీళ్ళని హైజాక్ చేసేసి వీళ్ళని డైరెక్ట్గా ఫిజికల్గా కలవాలని సెక్సువల్ అబ్యూజ్ కానీ ఇలాంటివి చేస్తూ ఉన్నారు. ఓవరాల్ స్మార్ట్ ఫోన్ యూసేజీ పిల్లలు ఎలా చేస్తున్నారు దాని మీద నిఘా పెట్టగలిగితే కనుక, ఎంతో కొంత కంట్రోల్ చేయగలిగితే కనుక కొంత బెటర్గా ఉంటుంది. సో పోర్నోగ్రఫీ పైన కూడా ప్రధానమైన చర్చ. ప్రభుత్వాలు గతంలో బ్యాన్ చేసిన సందర్భం మళ్ళీ అవి చలామణిలోకి అవుతుంది. ఏం జరగాలి దీనిపైన, నియంత్రణ పైన పేరెంట్స్ ఎట్లా ఉండాలి, అలాగే ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో వీటిని నియంత్రించాలంటే ఎట్లా ముందుకెళ్ళాలి? యాక్చువల్లీ పోర్నోగ్రఫిక్ కంటెంట్ గవర్నమెంట్ అనేది బ్యాన్ చేసింది, కానీ ఆ బ్యాన్ అనేది లిస్ట్ బేస్డ్గా ఉంది. అంటే ఒక ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఎయిర్టెల్లో, రిలయన్స్ జియోకో వాళ్ళు ఫలానా xyz.com అనే దాన్ని బ్లాక్ చేయండి అని ఒక 500 1000 వెబ్సైట్ లిస్ట్ పంపిస్తారు. సో అవి ఓపెన్ కాకుండా బ్లాక్ అయి ఉంటాయి. ఆ బ్లాక్ అయిన వాటిని మనం స్పెసిఫిక్గా వచ్చేటప్పటికి ఏదో ఒక సందర్భంలో VPN వాడో, అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అని చెప్పేసి ప్రాక్సీస్ వాడో అలాగా ఓపెన్ చేస్తూ ఉంటారు. అంటే బ్యాన్ చేయటం అనేది జరిగింది, కానీ బ్యాన్ చేసే దాన్ని అతిక్రమించేసి ఓపెన్ చేసే టెక్నాలజీ కూడా ఈరోజు అందుబాటులో ఉంది. ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే పోర్నుని 2016 నుంచి గవర్నమెంట్ బ్యాన్ చేసినా కూడా ఇప్పటికే ఆల్మోస్ట్ 400% ఎక్కువగా పోర్న్ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నట్టుగా కొన్ని గణాంకాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ పరంగా చైనాలో తరహాలో పూర్తిగా గ్రేట్ ఫైర్ వాళ్ళు ఇలాంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి మన దేశంలోకి వచ్చే కంటెంట్ కానీ, పిల్లల మొబైల్స్లోకి వచ్చే కంటెంట్ కానీ ఇలాంటిదంతా కూడా ఫిల్టర్ చేసే విధంగా, బై డిఫాల్ట్ ఫిల్టర్ అయ్యేసి బ్లాక్ అయ్యే విధంగా ఇన్బౌండ్ అవుట్బౌండ్ కనెక్షన్స్ మొత్తాన్ని కూడా మానిటర్ చేసే మెకానిజం వస్తే తప్పించి టెక్నికల్గా ప్రభుత్వాలు దీన్ని బ్యాన్ చేయడానికి పూర్తి స్థాయిలో అవకాశం లేదు అని చెప్పేసి చెప్పుకోవాలి. సో పిల్లలు మొబైల్ వాడుతుంటే చాలా అప్లికేషన్స్ వస్తున్నాయి. కొన్ని వాళ్ళకి తెలియకుండా ఓపెన్ చేయడం వల్ల పేరెంట్స్ యొక్క
డబ్బులు పోతున్నాయి, బ్యాంక్ డబ్బులు పోతున్నాయి. తెలియని విషయంగా సైబర్ నేరాల్లో కూడా పేరెంట్స్ ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది, పిల్లలు కూడా కావాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎట్లా ఉండాలి? ముఖ్యంగా దురదృష్టవశాత్తు ఏంటంటే చాలామంది చదువుకున్న పేరెంట్స్, నగరాల్లో ఉండే పేరెంట్స్కి అయితే కనుక పిల్లలకి టెక్నాలజీకి సంబంధించి ఎలా అన్నది ఐడియా ఉంటుంది. కానీ చాలా వరకు గ్రామీణ ప్రాంతాలు ఉండే వాళ్ళకి కానీ, పట్టణ ప్రాంతాలు ఉండే వాళ్ళకి కానీ, వాళ్ళు ఏదో పాపం కాయ కష్టం చేసుకుంటూ ఉంటారు. కనీసం టెక్నాలజీ ఫోన్ వాడటం కూడా వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ తెలియదు. వాళ్ళు పిల్లలకి చెప్పలేని పరిస్థితి. ఆటోమేటిక్గా వాళ్ళ ఫోన్స్లో ఉండే గూగుల్ పేనో, ఫోన్పేనో ఇలాంటి వాటి ద్వారా మనకి ఈ డేటా అనేది, అమౌంట్ అనేది హైజాక్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఒక బేసిక్ అండర్స్టాండింగ్, ఇప్పుడు మన సినిమా థియేటర్స్లో ఎలాగైతే కనుక సిగరెట్ తాగటం, ధూమపానం ఇలాంటివి వేస్తూ ఉన్నారో, సో అక్కడ సినిమా థియేటర్స్లో కానీ రకరకాల వీటన్నిటిలో కూడా ఫోన్ ద్వారా ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి అన్న విషయాన్ని గవర్నమెంట్ ప్రొయాక్టివ్గా కొన్ని స్లైడ్స్ లేకపోతే కనుక రీల్స్ ఇలాంటివి చేసేసి పబ్లిసిటీ చేస్తే కనుక సామాన్యులు కూడా అసలు ఫోన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అలాగే పిల్లలకు కూడా వచ్చేటప్పుడు ఫోన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవగాహన వస్తుంది. ఇది గవర్నమెంట్ అలాగే సోషల్ ఆర్గనైజేషన్స్ కలెక్టివ్గా తీసుకెళ్లాల్సిన యాక్టివిటీగా మనం చెప్పుకోవాలి. సో చివరి చెప్పండి సార్, ఇప్పుడు సోషల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఉన్నాయి, చాలా విభాగాలు ఉన్నాయి, కానీ అవి ఉన్నాయని కూడా పేరెంట్స్ తెలియదు. సొసైటీలో చాలా మంది ఏదో ఇష్యూ జరిగినప్పుడే మాత్రమే అవి కొన్ని సందర్భాలు బయటకు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మీలాంటి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయితేనే తెలుస్తుంది ప్రజా భాగస్వామ్యంతో. ఎందుకు సైబర్ విషయాల్లో కానీ ఎందుకు ప్రజల్లోకి వెళ్ళాల్సిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవట్లేదు? ఎలాంటి విధానాలు తీసుకుంటే ఈ సమస్యలకు పూర్తిస్థాయి పరిష్కారం ఉంటుంది? ఇవాళ రేపు బయట ఉద్యమాలు వచ్చేటప్పటికే గతంలో లాగా లేదా ఇప్పుడు కొన్ని ఆర్గనైజేషన్స్ మనం చేస్తున్న విధంగా వచ్చేటప్పటికి ఏదో కొంతమంది వ్యక్తులు చేయటం కాదు, సోషల్ మీడియా ద్వారా దేశం మొత్తాన్ని కదిలించగలిగిన శక్తి వచ్చేటప్పటికి ఈరోజు ప్రజలకు ఉంది. సోషల్ మీడియాలో ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. బాలల హక్కుల గురించి ఎవరైతే కనుక ఆఫ్లైన్లో ఉద్యమాలు చేసిన ఎన్జిఓస్ ఉన్నాయో మీరంతా కలిసి సోషల్ మీడియాలో ప్రతిరోజు కూడా బాలల గురించి కావచ్చు, రేప్స్ గురించి కావచ్చు, లైంగిక దాడులకు సంబంధించి పిల్లల మీద ఇది సెన్సిటివిటీ, జెండర్ సెన్సిటివిటీ ఇలాంటి వాటన్నిటి మీద రోజు ఒక పోస్ట్ పెట్టడమో, ఒక విజువల్ తయారు చేయటమో, ఒక రీల్ తయారు చేయటమో, ఈ కంటెంట్ ఎంత వేస్ట్గా వెళ్ళిపోతూ ఉంటే కనుక ప్రభుత్వాలని, పోలీస్ శాఖల్ని, రకరకాల మినిస్టర్స్ని, సీఎంఓని వీటన్నిటిని కూడా అక్కడ ట్యాగ్ చేసేసి మీరు కంటెంట్ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తే కనుక, అంటే సాంప్రదాయ పద్ధతుల్లో కాకుండా లేటెస్ట్ టెక్నాలజీని వాడుకొని విస్తృతంగా తీసుకెళ్ళగలిగితే కనుక ఖచ్చితంగా ప్రభుత్వాలు కదిలొచ్చి వీటి మీద దృష్టి పెట్టే అవకాశం అనేది ఉంటుంది. సో పిల్లల కదలిక పైన తల్లిదండ్రులు నిఘా పెట్టాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఎలాంటి కంటెంట్ వాడుతున్నారో, ఏం చూస్తున్నారు అనే దానిపైన మాత్రం గూగుల్ ఫ్యామిలీ లింక్ అనే ఆప్షన్ కూడా ఉంది. దాని ద్వారా పేరెంట్స్ మాత్రం పిల్లల విషయం తెలుసుకోవచ్చు. అలాగే ప్రభుత్వాలు కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయాలి. దాంతోపాటు ఏదైతే ఎన్జిఓ సంఘాలు ఉన్నాయో అవి ఆఫ్లైన్ మీటింగ్లే కాకుండా సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెట్టడం ద్వారా, కంటెంట్ క్రియేట్ చేయడం ద్వారా ప్రజల్లోకి వెళ్ళి అవేర్నెస్ తీసుకోవచ్చు. దాని ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి ఇక పూర్తి స్థాయిలో సైబర్ నేరాలపైన మాత్రం, అలాగే ఇలాంటి విషయాలపైన మాత్రం ప్రభుత్వం పూర్తిగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని కూడా ప్రముఖ ఐటీ నిపుణుడు నల్లమోతి శ్రీధర్ గారు స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంతోష్తో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.